ఒక్కసారి ఊహించుకోండి, వందల కొద్దీ సూపర్ కంప్యూటర్లు, వేల కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసిన ఒక బ్రహ్మాండమైన ఏఐ మెదడును మన జేబులో ఉండే ఒక చిన్న స్మార్ట్ఫోన్లో పట్టించడం సాధ్యమేనా? వినడానికే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగుంది కదూ. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని నడిపిస్తున్న అతిపెద్ద విప్లవం ఇదే. ఈరోజు మనం హగ్గింగ్ ఫేస్, యాపిల్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ఆధారంగా ఈ నాలెడ్జ్ డిస్టిలేషన్ అనే టెక్నాలజీ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక మహాసముద్రాన్ని తీసుకొచ్చి ఒక చిన్న వాటర్ బాటిల్లో బంధించడం లాంటిదనమాట. వినడానికి అసాధ్యంగా అనిపించినా జరుగుతున్నదిదే. అసలు ఈ మధ్య డీప్సీక్, ఓపెన్ ఏఐ మధ్య జరిగిన పెద్ద కాంట్రవర్సీకి మూల కారణం కూడా ఈ నాలెడ్జ్ డిస్టిలేషనే. సరే, ఈ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనందరికీ ఒక డౌట్ వస్తోంది. అదేంటంటే, ఒక చిన్న మోడల్ ఇంత పవర్ఫుల్ అయితే మరి మొదట అన్ని వేల కోట్లు పెట్టి ఆ పెద్ద మోడల్స్ని ఎందుకు తయారు చెయ్యాలి? దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక దట్టమైన అడవి ఉందనుకోండి. అందులో మొదటిసారి దారి వెయ్యాలంటే ఒక పెద్ద టీం, పెద్ద పెద్ద మెషిన్లు కావాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక హైవే వేశాక అప్పుడు ఎవరైనా ఒక చిన్న కారులో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంటర్నెట్లో ఉన్న అపారమైన డేటా అనే అడవిలో జ్ఞానమనే హైవేని నిర్మించడానికి ఒక భారీ టీచర్ మోడల్ కావాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారన్నమాట. ఒకరు ఎంతో అనుభవమున్న భారీ టీచర్ మోడల్, ఇంకొకరు చిన్నగా చురుగ్గా ఉండే స్టూడెంట్ మోడల్. టీచర్ తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఈ స్టూడెంట్కి బదిలీ చేస్తుంది. ఇంకో మంచి పోలికేంటంటే, ఒక మాస్టర్ షెఫ్ గురించి ఆలోచించండి. ఆయన ఎన్నో ఏళ్లు కష్టపడి ఎన్నో తప్పులు చేసి ఒక పర్ఫెక్ట్ రెసిపీని కనిపెడతాడు. ఇప్పుడొక కొత్త అప్రెంటిస్ వచ్చి మళ్లీ మొదట్నుంచి ఆ తప్పులన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ మాస్టర్ షెఫ్ డైరెక్ట్గా తన అనుభవాన్ని, ఆలోచన విధానాన్ని ఆ అప్రెంటిస్కు నేర్పిస్తాడు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఈ టెక్నిక్నే నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటున్నాం. అయితే ఈ ఐడియా ఇప్పుడొచ్చిందేం కాదు. మన సోర్సెస్ ప్రకారం 2006లోనే బ్యూజిల్లా టీం దీన్ని మోడల్ కంప్రెషన్ పేరుతో మొదలుపెట్టింది. ఆ తర్వాత 2015లో ఏఐ ఫీల్డ్లో గాడ్ ఫాదర్ లాంటి జెఫ్రీ హింటన్ తన పేపర్తో దీనికి డిస్టిలేషన్ అని పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేశారు. సరే, ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే కేవలం ఆన్సర్స్ కాపీ కొట్టడమేనా, లేకపోతే దాని వెనుక ఇంకేదైనా టెక్నికల్ సీక్రెట్ ఉందా? అసలు ఒక ఏఐ ఇంకో ఏఐకి పాఠాలెలా చెప్తుంది? చూడండి, ఇక్కడ 2 పద్ధతులుంటాయి. మొదటిది హార్డ్ టార్గెట్. అంటే ఇండియా రాజధాని ఏది అని అడిగితే న్యూఢిల్లీ అని 100% కాన్ఫిడెంట్గా చెప్పడం. దీనివల్ల స్టూడెంట్ మోడల్ జస్ట్ బట్టి పట్టినట్టు అవుతుంది. కానీ రెండోది సాఫ్ట్ టార్గెట్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇక్కడ టీచర్ తన ఆలోచనను, తనకున్న కన్ఫ్యూజన్ను కూడా బయటపెడుతుంది. ఉదాహరణకు ఒక ఫోటో చూపించి ఇది ఏంటని అడిగితే, ఇది 80% కుక్కలాగే ఉంది, కాని దాని చెవులు చూస్తే 15% పిల్లిలా అనిపిస్తోంది, ఒక 5% బొమ్మకారు కూడా కావచ్చు అని తనకున్న డౌట్స్ని కూడా పర్సెంటేజ్లో చెబుతుంది. చూసారా ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్? అదే స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుక్కకు పిల్లికి మధ్య ఎలాంటి పోలికలున్నాయో అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ అదనపు జ్ఞానాన్నే, అంటే కరెక్ట్ ఆన్సర్తో పాటు తప్పు ఆన్సర్లకు మధ్య ఉన్న సంబంధాలను చెప్పే ఈ హిడెన్ ఇన్ఫర్మేషన్నే జెఫ్రీ హింటన్ ఒక ఇంట్రెస్టింగ్ పేరు పెట్టారు, డార్క్ నాలెడ్జ్. ఈ డార్క్ నాలెడ్జ్ వల్లే స్టూడెంట్ జస్ట్ ఆన్సర్ని కాపీ చెయ్యకుండా టీచర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఫైనల్ ఆన్సర్ ఒక్కటే సరిపోదు గదా. అందుకే ఫీచర్ బేస్డ్ డిస్టిలేషన్ అనే ఇంకో టెక్నిక్ వాడతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, టీచర్ మోడల్ ఒక జవాబుకి వచ్చే ముందు లోపల చాలా స్టెప్స్ తీసుకుంటుంది. ఈ మధ్యలో వచ్చే స్టెప్స్ని కూడా స్టూడెంట్ కాపీ కొడుతుందన్నమాట. అంటే లెక్కల్లో ఫైనల్ ఆన్సర్ ఒకటే కాకుండా ఆ ఆన్సర్ కోసం టీచర్ వేసిన ప్రతి స్టెప్ని నేర్చుకోవడం లాంటిది. ఈ ట్రైనింగ్లో బేసిక్గా 3 రకాలున్నాయి. ఒకటి ఆఫ్లైన్, అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయిన ఒక ఎక్స్పర్ట్ స్టూడెంట్కు నేర్పించడం. 2 ఆన్లైన్, ఇక్కడ టీచర్, స్టూడెంట్ ఇద్దరూ కలిసి ఒకేసారి నేర్చుకుంటారు. ఇక మూడోది అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్, సెల్ఫ్ డిస్టిలేషన్. అంటే మోడల్కు అదే గురువు, అదే శిష్యుడు, దాని పాత వర్షన్ నుండే కొత్త వర్షన్ నేర్చుకుంటుంది. ఈ థియరీలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి,
కానీ రియల్ వరల్డ్లో ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ ఇంకా ఎంత కాంట్రవర్షియల్ అనేది మనకీ మధ్య తెలిసింది. అదే డీప్సీక్ ఇష్యూ. డీప్సీ ఏం చేసిందంటే ఈ డిస్టిలేషన్ టెక్నిక్నే వాడుకుని వాళ్ల పెద్ద మోడల్లో ఉన్న బ్రెయిన్ పవర్ని తీసి చిన్న చిన్న ఓపెన్ సోర్స్ మోడల్స్లోకి ఎక్కించేసింది. దాని ఫలితమేంటో తెలుసా? ఆ చిన్న మోడల్స్ వాటికంటే ఎన్నో రెట్లు పెద్దవైన మోడల్స్ను కూడా ఓడించేశాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒక పెద్ద ఎథికల్ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే డీప్సీక్ తమ స్టూడెంట్ మోడల్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీల మోడల్స్ నుండి పర్మిషన్ లేకుండా డేటాను కాపీ కొట్టారనే ఆరోపణలొచ్చాయి. కొన్నిసార్లు ఆ మోడల్స్ పొరపాటున నేను చాట్‌జీపీటీని అని కూడా చెప్పేశాయట. ఈ వివాదం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఒక కంపెనీ అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇంకో కంపెనీ ఇలా వాడేసుకోవడం కరెక్టేనా? ఈ టేబుల్ చూస్తే మీకు ట్రెడిషనల్ ట్రైనింగ్కి, డిస్టిలేషన్కి మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతుంది. డిస్టిలేషన్ వల్ల ఖర్చు తగ్గుతుంది. చిన్న డివైజులలో కూడా పవర్ఫుల్ ఏఐని రన్ చేయొచ్చు. అయితే ఈ టెక్నిక్ ఇంత బాగుంటే మరి మన స్మార్ట్ వాచ్లోనే GPT-4 ఎందుకు నడపలేకపోతున్నాం? అంటే దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దీన్నే కెపాసిటీ గ్యాప్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని తీసుకెళ్లి క్వాంటమ్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ గెలిచిన ప్రొఫెసర్ ముందు కూర్చోబెడితే ఏమవుతుంది? ఆ పిల్లాడికి ఏమీ అర్థం కాదు. టీచర్ ఎంత గొప్పవాడైనా ఆ జ్ఞానాన్ని తీసుకునే కెపాసిటీ స్టూడెంట్కి కూడా ఉండాలి కదా. ఈ లిమిట్స్ ఉన్నప్పటికీ మీకు తెలియకుండానే ఈ టెక్నాలజీని మనం రోజు వాడుతున్నాం. ఎక్కడంటారా? హగింగ్ ఫేస్ వాళ్ళ డిజిటల్ బర్డ్, మన ఇళ్లల్లో ఉండే అమెజాన్ అలెక్సా, మెడికల్ ఫీల్డ్లో మెటా వాడే విజన్ మోడల్స్, ఇవన్నీ డిస్టిలేషన్ వల్లే ఇంత తక్కువ మెమరీతో అంత వేగంగా పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ కథలో ఇంకో ఊహించని ట్విస్ట్ ఉంది. అదేంటంటే కొన్నిసార్లు శిష్యుడు గురువునే మించిపోతాడు. అవును, మీరు విన్నది నిజమే. దీన్నే వీక్ టు స్ట్రాంగ్ జనరలైజేషన్ అంటారు. అసలిది ఎలా సాధ్యం? ఒక చిన్న స్టూడెంట్ అంత పెద్ద టీచర్ను ఎలా ఓడించగలడు? ఎలాగంటే పెద్ద టీచర్ మోడల్స్ చాలాసార్లు ఓవర్ థింకింగ్ చేస్తాయన్నమాట. డేటాలో ఉన్న అనవసరమైన నాయిస్కి కూడా రియాక్ట్ అవుతాయి. కానీ చిన్న స్టూడెంట్ మోడల్ ఏం చేస్తుందంటే తనకున్న లిమిటెడ్ కెపాసిటీ వల్ల టీచర్ చెప్పిన అనవసరమైన విషయాలన్నీ ఫిల్టర్ చేసి కేవలం అసలైన స్వచ్ఛమైన లాజిక్ను మాత్రమే తీసుకుంటుంది. అందుకే కొన్నిసార్లు టీచర్ కన్నా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన 2 విషయాల్ని కలుపుదాం. ఒకటి, సెల్ఫ్ డిస్టిలేషన్ అంటే మోడల్స్ వాటంతట అవే నేర్చుకుంటున్నాయి. రెండోది, వీక్ టు స్ట్రాంగ్ జనరలైజేషన్ అంటే శిష్యులు గురువులను మించిపోతున్నారు. ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? భవిష్యత్తులో ఏఐకి మన మనుషుల నుండి కొత్త డేటా అనేదే అవసరం లేకుండా పోతోందా? మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అది తనని తాను మెరుగుపరుచుకుంటూ మన ఊహకు కూడా అందని ఒక సూపర్ ఇంటెలిజెంట్ స్థాయికి వెళ్ళిపోతోందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.